ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం మున్నార్కు వెళ్లే దారిలో కోయంబత్తూరులో ఈశాన్ విజిట్ చేసాం. దీనికి ముందు వీడియోస్ చూడాలంటే కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, దాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటే నమ్ముతారా? ఫిబ్రవరి 24వ తేదీ 2017లో ఇది కోయంబత్తూరు నుంచి కొంచెం దూరంలో ఉందన్నమాట. దీన్ని మన ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. ఇదేంటంటే 112.4 అడుగులు ఎత్తుందనమాట. సో ఇదేంటంటే ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది. ఈ విగ్రహాన్ని స్థాపించి ఒక 2 years అవుతుంది కదా. ఈ 2 years నుంచి డే బై డే సందర్శకులు అంటే వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారే కానీ తగ్గట్లేదన్నమాట. ఇక మారుమూల శివార్లో ఉన్నా కూడా వెతుక్కొని ఈ విగ్రహాన్ని చూడడానికి చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక 2.5 సంవత్సరాలు పట్టిందంట. ఇంకా ముఖం చిన్న లోహపు ముక్కలతో తయారు చేయబడింది. ఇది 112 అడుగులు, అంతేకాకుండా 45 మీటర్ల పొడవు కూడా ఉంది. అందులో 25 మీటర్ల వెడల్పు కూడా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 82 feet వెడల్పు ఉంది. ఇక ఇది కోయంబత్తూరు నుంచి అప్రాక్సిమేట్గా ఒక 30 kilometers ఉండొచ్చు మనం వెళ్ళినట్లయితే. ఇక్కడ ఏంటంటే ధ్యాన మందిరం కూడా ఉంది. కాకపోతే ఈ విగ్రహం నుంచి వెనక భాగంలో దాదాపు ఒక 3/4 kilometer లోపల ఉంటుందన్నమాట. అక్కడైతే చాలా సైలెంట్ గా ఉంటుందంట. ఫోన్లంతా అలవలేదు. అసలు ఒక చిన్న గుండు సూది పడ్డా కూడా వినబడేంత కామ్గా ఉంటుందంట. కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ చూసారా లోటస్ ఎంత బాగుందో, వైలెట్ కలరు. కాకపోతే ఆ విగ్రహం ముందు చిన్న శివుడు, మనకు ఇత్తలతో చేసిన విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రం అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ విగ్రహాన్ని అయితే జస్ట్ ఒక ఎంతగా చూడొచ్చు. ఇంత పెద్ద విగ్రహం, ఆ శివుడి విగ్రహం ఎక్కడా లేదు కదా. వ్యూ వచ్చి మనకు దగ్గరకు వెళ్లే కంటే కూడా దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది. చూసారా, నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఆ శివుడికి వేసిన ఆ కమ్మలు, తర్వాత మెడలో ఉన్న దండ. సో దాన్ని ఎలా చేశారు అని చెప్పి చూశానన్నమాట. ఒక చాంతాడు లాగా, అంటే బాగా లావుగా పేడిన చాంతాడు లాగా వేస్తున్నారు. అదైతే ఐరన్ కాదు. తర్వాత ఏంటంటే చెవులకి రింగుల్లాగా వేస్తున్నారు అనమాట. అవి మాత్రం గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నారు వాటికి. కాకపోతే మనకు శివుడు చుట్టూ మనం టచ్ చేసేదానికి వీలు లేకుండా చుట్టూ ఈ విధంగా కమ్ములు నాటి పెట్టుంటారు. అయినా తాకచ్చు అనమాట. కొంచెం లోపలికి వంగితే తాకచ్చు. తాకి మనం అలా సౌండ్ చేసినట్లయితే ఇనుమా కాదా అని తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ ఇనుముతో చేస్తున్నారనే తెలిసిన విషయం అందరికీ. జస్ట్ మన ఏమంటారు, కుతూహలం కొద్దీ అలా టచ్ చేసి చూస్తూ ఉంటాం. సో మీకు ఫ్రంట్ వైపే కాకుండా వెనకాల ఏ విధంగా ఉంది అది కూడా చూపిస్తాను. సో ఒక్కసారి చుట్టూ విగ్రహం చుట్టూ తిరిగేసి వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. అలాగే శివభక్తులు కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. కాకపోతే వెనకాల మేము జ్ఞాన మందిరానికి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. మొన్న రూట్ వచ్చి ఘాట్ రోడ్ కాబట్టి మేము తొందరగా వెళ్ళాలని ఇక్కడ మాత్రం చూసుకొని వచ్చేసాం. ఇదైతే పూజ ఇంత దూరం వచ్చాం కదా, 40 kilometers కదా వెళ్దామని చెప్పి తను పట్టుబట్టడం వల్ల జస్ట్ ఇక్కడ చూద్దామని వచ్చాం. ప్రణవ్ అయితే చాలా సార్లు వెళ్ళున్నాడు. నేనైతే ఫస్ట్ టైం చూడడం. చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. మనకు ఆ చుట్టూ నేను ఒక్కసారి చుట్టూ రౌండ్ వేసాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడి నుంచి చూసినట్లయితే గనక ఆ శివుడి శిరస్సు మనకు ఆకాశాన్ని తాకిన విధంగా ఉంటుంది. చూసారా, కమ్మల డిజైన్ చూసారా, ఆకాశాన్ని తాకిన విధంగా ఉంటుంది. సో గోల్డ్ కలర్ కమ్మలు కూడా నేను బాగా షూట్ చేశాను. అవి ఎలా చేశారు అనేది. మోస్ట్లీ అది కూడా ఐరన్ తో చేసినట్టున్నారు. కానీ మెల్ల ఉన్నది మాత్రం చాంతాల్లాగా ఉందన్నమాట. ఇక్కడ వెనకాల భాగం చూసినట్లయితే మోస్ట్లీ మీరు అందరు కూడా ఏ వీడియోలో చూసినా ఫ్రంటే చూపించుంటారు. నేను బ్యాక్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి జ్ఞాన మందిరం కరెక్ట్ గా 3/4 kilometer ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే ఎటువైపు అంటే 3 వైపులా కొండలు, ఎటు చూసినా పచ్చదనం. సో వాళ్ళే అక్కడ మొత్తం కూడా పంట పండిస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా పచ్చదనం. సో వెనకాల వైపు నేను చూపిస్తాను కదా, వెనకాల వైపు చూడొచ్చు. ఇలా లేయర్లుగా
శివుడి వెంట్రుకలు వెనకాల ఉన్నట్లు డిజైన్ చేశారనమాట. మనం చుట్టూ చూసినట్లయితే ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో వెంట్రుకలు మాత్రం మనకు కనిపిస్తాయి. ఇక వెనకాల వచ్చి చిన్న శూలాల్లాగా చుట్టూ నాటబడి ఉన్నారనమాట, ఎవరు కూడా టచ్ చేయకుండా. సో టచ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది టచ్ చేసి అది కూడా అరిగిపోద్దేమో ఇనుము, ఎందుకంటే కాశీలో ఫస్ట్ శివలింగాన్ని తాకనిచ్చేవాళ్ళంట. సో అందరూ తాకుతూ శివలింగం అరిగిపోవడానికి చాలా ఇది అయిందంట, అరిగిపోయిందంట. సో అందువల్ల ఇప్పుడు అక్కడ కూడా శివుడి విగ్రహాన్ని తాకనివ్వట్లేదు అంటున్నారు. సో అదే విధంగా వాళ్ళు మొత్తం ఈ ఇనుము కూడా అరిగిపోద్ది అనేసి చుట్టూ ఇట్లా నాటేస్తున్నారేమో తెలియదు. లేకపోతే ఏముంది, తాకితే ఏమవుతుంది, ఇనుమే కదా అని అనుకున్నాను. సో ఇక్కడి నుంచి అనమాట దారి. సో వెనకాల నుంచి దారి స్టార్ట్ అవుతుంది. సో దారి స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడ ప్రణవెల్లు ఉన్నాడంట, గోశాల ఉందంట, నెమళ్ళు ఉన్నాయంట, కుందేలు ఉన్నాయంట. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. సరిపోతే మాకు 1 hour అయినా అక్కడ కూర్చుంటే, అదే ప్రణవ్ అంటున్నాడు, అసలు నిజంగా అక్కడ కూర్చుంటే చాలమ్మా, హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు. సరే మనం ఏమనుకున్నామంటే ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ లేకుండా ఇక్కడికి మాత్రం వెళ్ళేసి వద్దాం. సో ఆ ధ్యాన మందిరం అవన్నీ కూడా చూసుకొని వద్దాం అని చెప్పి అనుకున్నాను. అప్పుడైతే మనం వెళ్ళి ఉండొచ్చు. సో చుట్టూ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం రౌండ్ చుట్టేస్తే ఈ విధంగా ఉందన్నమాట. సో మొత్తం ఆకాశాన్ని తాకుతున్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే నేను ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ చూస్తే భక్తి భావం అయితే కలగదు. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే కమెంట్స్లో రాయండి మీకు ఎలా అనిపించింది. నాకైతే అస్సలు భక్తి భావమే లేదు. ఇంకా ముందున్నది కదా ఆ చిన్న శిలను చూస్తే అనిపించింది, కానీ ఇది ఎందుకో ఒక ఏమంటారు, షో పీస్ లాగా, ఒక వింత చూసినట్లు అలా అనిపిస్తుందే కానీ ఒక భక్తి భావం అయితే లేదు. ఇంకా అందరూ రకరకాల స్టైల్లో ఫోటోలు తీసుకోవడం, నేను జస్ట్ థంబ్నైల్లో పెడతాను ఒక పిక్. సో ఆ విధంగా దండం పెడితే మధ్యలో మన చేతుల మధ్యలో శివుడు ఉన్నట్లు అలా చాలా రకాలుగా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఈవెన్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా వెంటనే తీసిచ్చేదానికి వాళ్ళు రకరకాల స్టైల్లో తీస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి ఈ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద ఏరియా. చూస్తూనే అంటే ఒక రిలాక్సేషన్, అంటే ఆ ధ్యాన మందిరం అవన్నీ చూసిన తర్వాత ఒక రిలాక్స్ అవుతామంట. మొత్తం కనుచూపు మేరలో కొండలు, పచ్చదనం తప్పితే ఇంకా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అక్కడ ముందు ఏంటంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడ మనకు రాగి వస్తువులు కూడా దొరుకుతాయి, కావాలంటే రాగి బాటిళ్ళు కానీ గ్లాసులు కానీ అవి కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ప్రతిమలు, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇనుముతో అవి సేమ్ చిన్నవి చేసి పెట్టున్నారు. సో వాటిని కూడా కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారనమాట. జస్ట్ పూజీ వాళ్ళ నాన్న వెళ్ళారు, మరి ఏం కొన్నారో ఏం తెలియదు. కాసేపు అక్కడ ఏదో చూస్తూ వచ్చారు. తర్వాత ఏంటంటే మనం బయట వచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఒక గుడిలాగా కడుతుంది. దాని మీద ఒక బొమ్మ ఉంది, నాకెందుకో అది బాగా అనిపించింది. మోస్ట్లీ ఇంకా అది ఈ టెంపుల్ ఏంటో తెలియదు నాకు. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. ఒక రాక్షసుడు లాగా లేకపోతే ఏమనొచ్చో తెలియదు, వంగి కాపలా కాస్తున్నట్లుంది. సో ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో ఆ విగ్రహాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది నేనైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు, జస్ట్ నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను మీకు. సో లోపల ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా మనకు పక్షుల కిలకిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పక్కన వెహికల్స్ అన్ని పోవడం వల్ల డిస్టర్బెన్స్ కూవని సౌండ్ వస్తుంది చూసారా. ఈ విధంగా రాక్షసుడు మోకాళ్ళతో వంగి ఈ విధంగా కూర్చుని ఉన్నాడు అనమాట. సో ఇది ఎందుకు నాకు వెళ్ళేటప్పుడే తీద్దాం అనుకున్నాను, కానీ తర్వాత అప్పుడు అవ్వలేదు. రిటర్న్లో మీకు చూపిద్దాం అనుకుని పాస్ అయిపోయాం. అయినా నేను మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నాను. ఎంట్రన్స్ అయితే నాకు భలే నచ్చింది, డిఫరెంట్గా ఉంది కదా. 2 పిల్లర్లు వేసి అక్కడేమో ఒక స్టోన్ అన్నమాట. సో అది కూడా నచ్చింది. మీరు ఇందాక ఫ్రంట్ లో కూడా చూసారు కదా. తర్వాత మేము కొద్ది దూరం వచ్చినాక అయితే అసలు ఇంకా ఎంత బాగుందో. ఇక్కడేమో శబరిమలకి వెళ్తున్న స్వాములందరూ ఈ లొకేషన్ లో ఆపి భోజనం చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దీని కంటిన్యూషన్ వ్లాగ్ చూడండి.